నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న మహిళలు, చేసేదేమీ లేక వెళ్లిపోయిన ఎమ్మెల్యే రోజా। జిల్లాల గ్రామంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు। జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి జవహర్। మిషన్ కాంపౌండ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి। నంద్యాల నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భూపన్నపాటి నరసింహులు। సాయిబాబా గుడిలో మిగిలిన ఆహార పదార్థాలను పేదలకు పంచిన జెనిటర్ సేవా సంస్థ। వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్న మంత్రి అఖిల ప్రియ। నంద్యాల పట్టణంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రోజు రోజుకు బలపడుతున్న టీడీపీ। క్రాంతినగర్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంది గ్రూప్స్ ఎండి శ్రీధర్ రెడ్డి, సుజల। నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది। పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రోజాను అక్కడి మహిళలు తరిమి కొట్టారు। మగవాళ్లు కూడా భరించలేని బూతులతో రాష్ట్రంలో మహిళలందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు నంద్యాల మహిళలు తగిన గుణపాఠం చెప్పారు। నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్న శిల్ప చక్రపాణిరెడ్డి మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతగా మీరు ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే రోజాను నిలదీశారు। దీంతో రోజాని పక్కన ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లి కొద్దిసేపు పోలీసులు అక్కడే ఉంచారు। పరిస్థితి విషమించటంతో పోలీసులు మహిళలను సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు।
మండలంలోని జిల్లెళ్ల గ్రామంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోస్పాడు మండలంలోని జిల్లెళ్ల గ్రామంలో కర్నూలు, బనగానపల్లె ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలతో కలిసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న బ్రహ్మానందరెడ్డికి గ్రామ నాయకులు, ఎంపీటీసీ రాఘవరెడ్డి, సర్పంచ్ ఉమామహేశ్వరరావు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటా తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నంద్యాల నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కర్నూలు శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లెళ్ల గ్రామంలో ప్రచారం చేస్తుంటే విశేష స్పందన లభించిందన్నారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వైసీపీ సభలో చక్రపాణిరెడ్డి మహిళలను కించపరిచేలా మాట్లాడారని, అలా మాట్లాడటం బాధాకరమని ఎస్వి అన్నారు. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే వారి ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. రాష్ట్ర పార్టీ నాయకుడు నంద్యాలలో 15 రోజులు పర్యటన చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సభలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన మాటలు ప్రజలు గమనిస్తున్నారని, శిల్ప భూమా నాగిరెడ్డి వల్ల ఎంతో మంది అనాథలయ్యారని మాట్లాడాడని, ఎవరు అనాథలయ్యారో నిరూపించాలని సవాల్ విసిరారు. శిల్ప వల్ల నంద్యాలలో ఎంతో మంది చనిపోయారని, 3 మహిళలను అత్యాచారం చేసి నదిలో పడవేస్తే వారి కుటుంబానికి న్యాయం చేసింది భూమా నాగిరెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఓటమి భయంతో శిల్ప చక్రపాణి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియని పరిస్థితి ఉందన్నారు. నంద్యాల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఈరోజు జిల్లెళ్ల గ్రామంలో ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఈ ఊర్లో మహిళలు కానీ, వృద్ధులు కానీ, మిగతా యువకులు కానీ మొత్తం అందరూ కూడా భూమా బ్రహ్మానందరెడ్డికి ఆశీర్వదిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో చూసాం, టౌన్లో చూసాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన చనిపోయిన తర్వాత 175 తాలూకాలలో ఈ తాలూకాను అగ్రగామిగా చేస్తా అన్నాడు. అదే రీతిలోనే ఈరోజు 1500 కోట్ల రూపాయలు నంద్యాల తాలూకాకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిపక్ష సభ్యులు ఏమేమో మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా శిల్పా చక్రపాణిరెడ్డి గారు నిన్న మహిళల గురించి చాలా అనుచితంగా మాట్లాడినారు. ఆయన మనం శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకోలేకుంటే మనం మొగోళ్ళమే కాదు, మనం ఆడోళ్ళము, మనం గెలిపించుకుంటామా లేదా మనం మొగోళ్ళమా కాదా చెప్పండి మీరంటే అందరు కూడా దాన్ని మొగోళ్ళం అంటే ఆడోళ్ళు ఓటింగ్కు పనికిరారా? గెలుపుకు ఆడోళ్ళ ప్రమేయం లేదా? ఒక పార్టీ గెలవాలన్నా, ఒక అభ్యర్థి గెలవాలన్నా మహిళల సపోర్ట్ అవసరం లేదనుకుంటున్నారా? అంటే మహిళలను అంత కించపరిచి మాట్లాడే విధంగా ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు, చక్రపాణి రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. తప్పకుండా మహిళలందరికీ చక్రపాణి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. లేకుంటే శిల్పా బ్రదర్స్ ఎవరైనా సరే ప్రచారానికి పోతే మహిళలు పొరకలు తిరిగేసి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిని నడి రోడ్లో నిలబెట్టి కాలుస్తాను, ముఖ్యమంత్రి కాదు కంత్రి అని మాట్లాడడం ఇది సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కాదు. అంత సంస్కారహీనంగా ఒక ప్రతిపక్ష నాయకుని స్థాయిలో మాట్లాడడం చాలా తప్పు. రెండోది 13 రోజులు నంద్యాలలో ప్రచారం చేస్తానంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర పార్టీ నాయకుడు 13 రోజులు ఒక ఎమ్మెల్యే తాలూకాలో ప్రచారం చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఈరోజు నంద్యాలలో ఓడిపోతామనేటువంటి భయం పుట్టుకుంది కాబట్టి, డిపాజిట్ కూడా వస్తుందా లేదనేటువంటి భయం ఉంది కాబట్టి ఎట్లయినా సరే ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకోవాలని దిగజారి 13 రోజులు స్థాయిని దిగజార్చుకొని ఈరోజు ఇక్కడ తిరుగుతున్నానంటే ఓటమి భయం పట్టుకుంది. కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని మాట్లాడినా తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. భూమా బ్రహ్మానందరెడ్డి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సభ జరగడము, దాంట్లో మాట్లాడిన ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడినారో అందరు గమనిస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడే దాంట్లో భూమా నాగిరెడ్డి గారి వల్ల ఎంతోమంది అనాథలు అయ్యారని మాట్లాడినాడు. ఎక్కడ ఎవరు అనాథలైనారో ఒకసారి నిరూపించమని వారికి సవాల్ విసురుతున్నాను.
ఇంకొకటి వారి వల్ల ఎంతోమంది చనిపోవడం జరిగింది. 3 మహిళల్ని రేప్ చేసి నదిలో పడేస్తే వారికి ఆ కుటుంబానికి న్యాయం చేసింది భూమా నాగిరెడ్డి గారు కాదా అనేది అడుగుతున్నాను నేను. వారి వల్ల ఎంతమంది అనాథలయ్యారు అనేది వారిని ప్రశ్నించుకోమని చెప్తున్నాను. ఇంకొకటి చక్రపాణి రెడ్డి గారు మాట్లాడారు, మహిళల్ని అవమానించుకుంటూ వైశ్యాస్ని అవమానించుకుంటూ ఆయన ఏం మాట్లాడాడు ఆయనకే తెలియకుండా మీనింగ్లెస్గా మాట్లాడారు. వాళ్ళకి ఓటం భయం పట్టుకోవడంతో ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఈరోజు మేము జిల్లాల గ్రామానికి రావడం జరిగింది. ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ చూసినా కూడా మంచి స్పందన జరుగుతుంది. ఇంకా ఇక్కడ లోకల్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తెలుసుకొని పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాం. నంద్యాల వైసీపీ సభలో జగన్ ప్రసంగించిన తీరును మంత్రి జవహర్ విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజలను కూడా కాల్చి చంపుతాడని మంత్రి జవహర్ అన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో మంత్రి జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం రావడం జరిగింది. దురదృష్టవశాత్తు నిన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రేలాపనలతోనూ తనకున్నటువంటి కుటుంబ నేపథ్యంతోనూ తాతల దగ్గర నుంచి ఉన్నటువంటి వారసత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కాల్చి చంపండి అని ప్రజలను ప్రేరేపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటుగా ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రతినాయకుడిగానే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు అంటే చరిత్రలో నందమూరి తారక రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి మహానుభావులు ఉన్నటువంటి శాసనసభలో తన హావభావాలతో వికృత చేష్టలతో శాసనసభని సులకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు చూస్తే నిన్న కాల్చడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఆయనకి ఎటువంటి అవగాహన లేని పరిస్థితి కానీ నంద్యాలలో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో కానీ చేసిన వ్యాఖ్యలు కానీ భావించాలి. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈసీ కూడా దాని మీద చర్యలు తీసుకొని అలాంటి వాళ్ళని అదుపు చేయకపోతే అదే సంస్కృతి ఈ రాష్ట్రంలో కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో లేనప్పుడే కాల్చి చంపుతాననే ఒక అహంకారపూరితమైనటువంటి వాతావరణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేపు అధికారాన్ని పొరపాటుగా ప్రజలు కట్టబెడితే ప్రజలు కూడా కాల్చి చంపుతాడనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు చూస్తే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం అని చెప్తా ఉన్నాడు. పాండవులు ఎంతమందో 5 పేర్లు బుక్క తిప్పుకోకుండా ఏ పేపర్ చూడకుండా జగన్మోహన్ రెడ్డి చెప్తే సంతోషపడతాం. పాండవులు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం గోళ్ళ 3 అంటున్నాడు. ఎందుకంటే అతను మంచం గోళ్ళు ఎన్ని ఉంటాయో తెలియదు, పంచపాండవులు అంటే ఏంటో తెలియదు. పంచ అంటుందో వాళ్ళ నాన్న పంచ అనుకుంటున్నాడు, నీళ్ళు వెళ్ళిపోయాయని ఆ రోజుల్లో జల యజ్ఞం అనే పేరుతో ధనయజ్ఞం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులాలన్నింటినీ ఒక్క కులాన్ని కూడా వదిలిపెట్టకుండా తిట్టాడు. పొట్లాలు కట్టేవాళ్ళనో లేకపోతే ముస్లింలలో కూడా ప్రతి కులాన్ని తిట్టాడు. ఆయన ఏదైతే గొప్పగా చెప్తున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడిన సందర్భంలో కనీసం దళితుల గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురానటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా? ఇలాంటి వ్యక్తి శాసనసభలో ఉంటే శాసనసభ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రాభివృద్ధి విషయంలో అతను ఏ విధంగా ప్రతినాయకుడిగా ఉండే రావణాసురుడి వారసత్వాన్ని తీసుకొని ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఎందుకంటే దూడ చేలో మీద గేదె చేలో మేస్తే దూడ గట్టు మీద మేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో రోజా వైఖరి కూడా అదే విధంగా ఉంది. మా ఏరియాలో ఒక సామెత ఉంది, తెగిన గోదావరి గట్టుకి రోజా నోరికి, రెండిటికి ఆపడం ఎవరి తరం కాని పరిస్థితికి వచ్చింది. ప్రజలు బుద్ధి చెప్తే తప్ప రోజా నోరు అదుపులోకి రాదు. ఎందుకంటే సహజంగా ఒక స్త్రీకి భర్త కానీ తల్లిదండ్రులు కానీ అత్తామామలు కానీ పిల్లలు కానీ అంటే కొంచెం వాళ్ళకి గౌరవం కానీ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ మాట కానీ వినే పరిస్థితి ఉంటుంది. మరి ఈ అమ్మకి ఎవరు లేనట్టున్నారు, ఎవరు అదుపులో లేదు, ఆమె నోరు అదుపులో లేదు, వ్యక్తి అదుపులో లేదు. ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ కండువా కానీ రంగు కానీ కనపడితే వెచ్చెక్కి ఎర్రెక్కి తిట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దయచేసి కంట్రోల్ చేసుకోమ్మా, ఎందుకంటే మహిళలంటే మాకు గౌరవం.
మహిళలకు మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత వేరుగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్న ప్రతిభా భారతి గారు లాంటి వాళ్ళని స్పీకర్గా కూర్చోబెట్టి మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవాన్ని అనేక సందర్భాల్లో ప్రదర్శించిన పరిస్థితి ఉంది. రోజా ఈరోజు మహిళలను కించపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రతినిధి కాదు ఆమె పూర్తిగా ఒక అహంకారపూరితమైనటువంటి వ్యక్తిగా, ఒక మత్తులో జోగుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ నంద్యాల ప్రజలు అభివృద్ధి వైపే ఓట్లేస్తారు. ఎందుకంటే నంద్యాల చాలా తెలివైనటువంటి ప్రజలు. ఇంకా 2 సంవత్సరాల వరకు వేరే పార్టీకి లేదు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో ఉంటే అభివృద్ధి జరుగుద్ది అనే విషయం నంద్యాల ప్రజలు గ్రహించలేకుండా ఉన్నారనే ఒక అవివేకంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గెలుపు ఖాయమైన పరిస్థితుల్లో పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ. ఆ సందర్భంలోనే ఇలా చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి. గిద్ది ఈశ్వరి అని ఒక పాడేరు ఎమ్మెల్యే ఉన్నారు. ఆమె టీచర్గా పనిచేసి ఇద్దరం కలిసి ఒకే అసోసియేషన్లో పనిచేసినప్పుడు చాలా సౌమ్యురాలు ఆమె. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళారో 6 నెలలు తిరగకుండానే చంద్రబాబు నాయుడు గారు తల నరుకుతానన్నటువంటి సంస్కృతి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నా మీరు కూడా అరాచకవాదులుగా తయారవుతారు. వేసేవాళ్ళు దయచేసి వేయకండి. అభివృద్ధిని, అదేవిధంగా ఫ్యాక్షనిజాన్ని ఏదైతే రానియకుండా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న సందర్భంలో ఫ్యాక్షన్కు దూరంగా ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కర్షకులకు కానీ కార్మికులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆయనకున్న అవగాహన ఎవరికీ లేదనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప భావితరాలకి ఉపయోగం అనేది జరగదు. ఒక పక్క అమరావతి నిర్మాణం జరగాలి, మరో పక్క పోలవరం జరగాలి. అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే దాని మీద ఆయనకున్నట్టు అనుభవమే ఈరోజు నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు కూడా విగ్రహంతో ఓట్లేశారు. సినిమాలోనే మనం చూస్తూ ఉన్నాం. క్లైమాక్స్ ఒకటే, రేపు నంద్యాల ఎన్నిక కూడా క్లైమాక్స్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. ప్రతి నాయకుడు భంగపాటు తప్పదు. అదేవిధంగా రాజకీయాల నుంచి కూడా ఈరోజు నిన్న ఈడీ అటాచ్మెంట్ కోర్టుకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు గారికి పోలవరం అయితే ప్రతి శుక్రవారం ఈయనకు జైలు వారం. ఈ జైలు వారాలు జైలు అబ్బాయి. ఇదివరకు ఏంటంటే వారాల అబ్బాయి వాళ్ళు. ఆ సినిమాల్లో మురళీమోహన్ గారు నటించిన వారాల అబ్బాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత సినిమా అయితే జైలు అబ్బాయి. ఇతను జైలుకి దీనికే సంబంధం తప్ప ఒక కుటుంబ వాతావరణాన్ని కూడా కాపాడుకోలేనటువంటి వ్యక్తి. ఎందుకంటే షర్మిలాని చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంది, ఈరోజు అన్న వదిలేసిన బాణం అయిపోయింది. ఎందుకంటే ఆమె పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళ అమ్మ పరిస్థితి తెలియదు, వాళ్ళ అమ్మని బయటికి రానియడు. ఇప్పుడు పీకేని పెట్టుకొని పీకే ప్రమోటర్గా జగన్మోహన్ రెడ్డి మారాడు తప్ప పీకే వల్ల జగన్మోహన్ రెడ్డికి పీకేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి పీకే ప్రమోటర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదో చేస్తామని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా అతను ఒక ప్రోమోగా ఉపయోగించుకొని మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు అక్కడ దోచుకోవడానికి లేదా ఏదో రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విఘ్నులైన నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. గెలుపు ఖాయమైంది. మెజార్టీ 20,000 పైన వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ముస్లిం మైనారిటీలు కానీ, దళిత బడుగు బలహీన వర్గాలు కానీ, ఏదైతే ఆయన తిడుతున్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా మాకే ఓట్లు అయిపోతూ ఉన్నారు. ఈరోజు ఆర్యవైశ్యులు కూడా దాన్ని గమనించారు. ఎందుకంటే చక్రపాణి రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం, ఏ కులాన్ని ఏ విధంగా తిడుతున్నారో చూసాం. వాళ్ళ నైజం అనేది పక్కన ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ప్రసారం అవుతూ ఉంటుంది. నేను పుట్టపర్తి వెళ్తే అక్కడంతా కూడా దైవికంగా ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటే అన్ని దొంగ వైబ్రేషన్స్, దోచుకునే వైబ్రేషన్స్, సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, వీటికి బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళ తాత కూడా దివిటీ దొంగలు తయారు చేసి ఈ రాష్ట్రంలో దోపిడీకి మొట్టమొదటి పేటెంట్ తీసుకుంది రాజారెడ్డి. తర్వాత తండ్రి అధికారం కోసం అక్కడ హైదరాబాద్లో మతపల్లాలు సృష్టించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈయన అధికారం కోసం కాల్చండి, తన్నండి, కొట్టండి, ఈ పదాలు తప్ప మంచి పదాలు నీకు మీ అమ్మ నేర్పలేదనుకుంటా. దయచేసి నేర్చుకోమని జగన్మోహన్ రెడ్డి కోరుతారు. నంద్యాల పట్టణంలోని 32, 33 వార్డులలో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక పెద్ద చర్చి నుండి ఎన్నికల ప్రచారాన్ని శిల్ప ప్రారంభించారు. విశ్వాసపురం, జ్ఞానపురం, మిషన్ కాంపౌండ్లో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డుల్లో తిరిగి గతంలో తాను నంద్యాలకు ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ అవకాశం ఇస్తే నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని శిల్ప వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పాంషావలి, జడ్సన్ తదితరులు పాల్గొన్నారు. శనివారం నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ అభ్యర్థిగా భూపన్నపాటి నరసింహులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
శనివారం నంద్యాల పట్టణంలోని ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు నాయకులతో కలిసి ఎంఆర్పీఎస్ అభ్యర్థి భూపన్నపాటి నరసింహులు ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. శని త్రయోదశి సందర్భంగా నూనెపల్లె చాబల్ రోడ్లో గల షిరిడి సాయిబాబా గుడిలో మిగిలిన ఆహార పదార్థాలను జెనిటర్ సేవా సంస్థ పేదవారికి పంచిపెట్టారు. శనివారం శని త్రయోదశి సందర్భంగా చాబల్ రోడ్లోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆహార పదార్థాలు మిగిలిపోవడంతో జెనిటర్స్ సేవా సంస్థ అధ్యక్షుడు జాన్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలను స్థానిక బొగ్గులైన్లో ఉంటున్న 40 మంది పేదలకు పంచిపెట్టారు. ఎవరి ఇంట్లో కానీ ఫంక్షన్లలో కానీ వివాహ వేడుకలలో కానీ ఆహారం మిగిలితే తమకు ఒక ఫోన్ చేస్తే వెంటనే వచ్చి మిగిలిన ఆహారాల్ని పేదలకు పంచుతామని జెనిటర్ సంస్థ అధ్యక్షుడు జాన్ తెలిపారు. నంద్యాల వైసీపీ బహిరంగ సభలో వైసీపీ నాయకులు అనుచితంగా మాట్లాడారని వారిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని మంత్రి అఖిల ప్రియ అన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు అఖిల ప్రియ, కాల్వ శ్రీనివాసులు, జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సోమిశెట్టి మాట్లాడుతూ నంద్యాలలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరును మంత్రి అఖిల ప్రియ తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగతంగా విమర్శలు మానుకోవాలని మంత్రి అఖిల ప్రియ కోరారు. మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో ఏదైతే నేతలు కొన్ని వ్యాఖ్యలు చేశారో, మరి ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి వస్తే కాల్చి పాడేయండి అని చెప్పిన విమర్శలు ఏవైతే చేశారో అవి ఎన్నికల కమిషన్కి మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రోజా గారు ఏదో వార్డు ప్రచారంకి వచ్చినప్పుడు కూడా కొంతమంది మహిళలు ఆమెను అడ్డుకోవడం జరిగింది. మరి అడ్డుకున్నప్పుడు ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా మీద చాలా విమర్శలు కూడా మరి చేయడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా చాలా మాటలు కూడా అనడం జరిగింది. ఈరోజు ఆమె మాట్లాడిన వెంటనే మీడియా అందరు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఏదైనా చెప్తానేమో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నేను ఒకటే మాట చెప్పాను. ఏదైతే రోజా గారు విమర్శలు చేశారో మరి అవన్నీ కూడా నేను పక్కన పెడుతున్నాను. ఒక తోటి మహిళగా ఆమె మీద నాకు రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా చూసుకుంటే ఆమె పొలిటికల్గా కానీ సినీ ఫీల్డ్లో కానీ ఈ స్టేజ్కి వచ్చిందంటే కష్టపడి ఉంటుంది. ఈమె కూడా తను కూడా విమర్శలు కానీ ఇటువంటి కమెంట్స్ కానీ ఫేస్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చి ఉంటుంది. కాబట్టి మరి అటువంటి విమర్శలు ఒక లేడీ మీద వేయడం కూడా తప్పు అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో ఎవరైతే పెద్దలు మాట్లాడినారో వాళ్ళందరికీ కూతుర్లు ఉన్నారు. మరి కూతుర్లు మీరు ఇంట్లో పెట్టుకుని అటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మేము కూడా చిన్న వయసులో మా నాన్న చనిపోతే ఈరోజు మేము ప్రచారాలు కానీ ఇంకొకటి కానీ ప్రజా సమస్యల కోసం కూడా మేము కష్టపడుతున్నాము. మా మీద కమెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈరోజు తల్లి తండ్రి ఫోటో పెట్టుకుని వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారనే మాటలు ఈరోజు వీళ్ళు చెప్పేది మాకే కాదు, ఎవరైతే విమర్శలు చేశారో ఆయన పక్కన కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్సల్ట్ చేసినట్టుగానే. ఎందుకంటే ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఈ రోజు మరి ముందుకు వస్తున్నారు. మరి నా తల్లి తండ్రి చనిపోతే వాళ్ళు ఫోటో పెట్టుకుని నేను ముందుకు రావడము ఏ విధంగా తప్పవుతుందని కూడా వాళ్ళు నేను అడుగుతున్నాను. అదేవిధంగా రోజా గారు నా డ్రెస్సింగ్ సెన్స్ మీద కానీ ఇంకొక దాని మీద కానీ చాలా కమెంట్స్ చేయడం కూడా జరిగింది. సినీ ఫీల్డ్లో ఒక నటిగా తను ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చింది. తను డ్రెస్సింగ్ సెన్స్ గురించి మరి ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి ఏదైతే విమర్శలు తను చేసిందో ఒక లేడీగా తను నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే తను కూడా చాలా కష్టాలు పడుకుని ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి నేను తన మీద విమర్శలు చేసే స్టేజ్కి నేను రాకూడదని కూడా నేను అనుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మహిళలు కూడా ఈరోజు వచ్చారంటే కేవలం ఆమె మీద కోపంతోనో లేదా ఆమెను ఏదో చేయాలనో కాదు. ఏదైతే చక్రపాణి గారు శిల్పా చక్రపాణి గారు మహిళల మీద విమర్శలు చేశారో ఒక తోటి మహిళగా ఉండి మీరు ఎలా ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకని చెప్పి ఒక ఆమెను అడగడానికి వెళ్లారే కానీ ఆమెను అటాక్ చేయడానికి ఇంకో విధానికి ఆమె తీసుకోకూడదని కూడా మరి నేను తెలియజేసుకుంటున్నాను. కోపంలో రోజా గారు ఏదైనా అన్నా కూడా నేను అవన్నీ కూడా
పక్కన పెట్టి ఆమె మీద నాకు ఎటువంటి కోపం కానీ ఇంకొకటి కానీ లేదు కాబట్టి మరి ఎందుకంటే ఈరోజు తను కానీ పోటీ తనకో నాకో కాదు, ఈరోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి చేస్తున్నామో దాంట్లో ఏదైనా లోపం ఉంటే ప్రతిపక్షం వాళ్ళ డ్యూటీ కూడా మాకు ఏదైనా పాయింట్అవుట్ చేయడానికి మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసుకోకపోతే ఒక మహిళలు ఎందుకంటే డిగ్నిటీ అనేది పోతుంది కాబట్టి తోటి మహిళకు కూడా మరి ఆమె మీద ఎవరు కూడా విమర్శలు కూడా మా సైడ్ నుంచి చేయరు. అదేవిధంగా మా మీద కూడా అటువంటి కమెంట్స్ చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక సెంటిమెంట్ అనేది ఈ రోజు ప్రజలకి ఇంకా ఉంది. తెలుసో తెలియకో ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా కమెంట్స్ వస్తే మా పేరెంట్స్ పైన మా తల్లిదండ్రుల పైన ఇక్కడున్న ప్రజలు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే నంద్యాల ప్రజల గురించి ఆలోచిస్తే చివరి వరకు మా నాన్న చనిపోయారని ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను, వ్యక్తిగత విమర్శలు చేయకుండా మా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పాయింట్అవుట్ చేయండి, లేకపోతే విమర్శలు చేయకూడదని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే రోడ్ వైడనింగ్ జరిగిందో ఆ రోడ్ వైడనింగ్ లో ఇల్లు పోయిన వాళ్ళకి షాపులు పోయిన వాళ్ళకి న్యాయం జరగలేదని కూడా మరి చెప్పడం జరిగింది. నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను, ఎవరికైతే షాపులు ఇల్లులు పోయినాయో వాళ్ళందరికీ కూడా 2.3% ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇల్లు కంప్లీట్ గా పోయిన వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నాము, షాపులు పోయిన వాళ్ళకి మరి మున్సిపల్ షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి కూడా అన్యాయం జరగలేదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా హౌసింగ్ లో కూడా ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్ని శ్రద్ధగా మేము ఒక్కొక్కటి చూసుకొని చేస్తున్నాము. అదేవిధంగా ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకల ఒక 3 మోడల్ హౌసెస్ కూడా ఆల్రెడీ కట్టడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి క్వాలిటీ హౌసెస్ ఇస్తున్నాం, ఎటువంటి క్వాలిటీ కలిగిన ఇల్లు కట్టిస్తున్నాం ప్రభుత్వం అనేది కూడా స్పష్టంగా వాళ్ళకి తెలియజేసి మేము ఇల్లు కట్టిస్తున్నాము. ఈరోజు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మీరు 2 లక్షలు కట్టాలా 3 లక్షలు కట్టాలా ఇంటికి అని చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. కేవలం 500 రూపాయలు కడితే మీకు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి మా నాన్నగారు ఒక మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు వీళ్ళు ఫ్రీగా కట్టిస్తామన్నారు, 500 రూపాయలు వసూలు చేసుకుంటారని చెప్పి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎవరైనా సరే నంద్యాల అభివృద్ధి కావాలని కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఓటు వేస్తారని కూడా మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మరి ఇంకొక మాట కూడా అన్నారు, శోభా నాగిరెడ్డి గారికి ఆమె మీద మాకు మర్యాద ఉందని చెప్పి అంటున్నారు. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి వాళ్ళు ఆమెకు మర్యాద ఇస్తున్నారు. అదే మా అమ్మ పార్టీ మారింటే మా అమ్మ మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మా అమ్మ నాన్న కష్టపడి జైలు చుట్టూ తిరిగి ధర్నాలలో కూర్చొని, అవసరం లేకపోయినా కూడా ధర్నాలలో కూర్చొని మా అమ్మ మాకు ఆ టైంలో దూరమైన సంగతి కూడా మరొకసారి వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదని కూడా 30 సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులు ఏ విధంగా రాజకీయాలు చేశారో కూడా నాకు తెలుసు. ఏ ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించలేదు, ఒక మాట కూడా అనలేదు. కేవలం పొలిటికల్ పాలసీస్ ఏదైతే డిఫర్ అవుతారో దాని గురించే మాట్లాడే కానీ ఎవరిని కూడా కించపరిచేలాగా మా అమ్మ నాన్న ఎప్పుడూ మాట్లాడలేదు. మరి వాళ్ళ కూతురుగా కొడుకుగా పుట్టిన మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా మేము రాజకీయాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు నంద్యాల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా వస్తే ఏ కార్యక్రమాలు చేస్తారు, మాకు ఏం హామీలు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం అంతా ఈ రోజు మేము తీసేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు దీన్ని డైవర్ట్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని కూడా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే పీస్ఫుల్ గా నంద్యాల మహిళలు మామూలుగా ఎటువంటి గొడవలు కానీ ఇటువంటివి ఏవి కూడా చేయరు. కానీ ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళు ముందుకొచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దానికి కారణం కూడా ఎవరైతే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉపయోగించుకున్నారో, మహిళలందరూ ఉపయోగించుకున్నారో, మరి వాళ్ళే ఈ రోజు వాళ్ళ మీద మహిళల మీద విమర్శలు చేస్తుంటే తట్టుకోలేక వీళ్ళు ధర్నాలు చేస్తున్నారే గాని మరొకటి కాదని కూడా వీళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాము. ఆ రోజు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో శిల్పా చక్రపాణి గారు
వచ్చి మహిళా కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మహిళలు ఓటు అడిగినప్పుడు లేని ఈ రోజు మరి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడినందుకు వాళ్ళందరూ కూడా మరి ఫీల్ అయ్యి ఈ రోజు ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానీ మరొకటి కాదని కూడా తెలియజేసుకుంటూ దయచేసి ప్రతిపక్షం వాళ్ళు నేను కోరుకుంటున్నాను, నంద్యాలలో చిచ్చు పెట్టకుండా సాఫీగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేలాగా మీరు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. ప్రభుత్వం సైడ్ నుంచి మేము ఆ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు పాయింట్అవుట్ చేయాలి కానీ మీరు గొడవలు పెట్టుకోకూడదని కూడా వాళ్ళకి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. పొన్నాపురం కాలనీకి చెందిన 400 మందికి పైగా కాలనీ వాసులు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏవి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వేలాది మంది వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొంతమంది యువకులు అందరూ కలిసి కూడా మగుల్ భాష అందరూ కలిసి ఈరోజు వైకాపాని తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నందుకు వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో వీరికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా పూర్తిగా వీరికి అండగా ఉండి వీరికి అన్ని విధాల సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పురం కాలనీ నుంచి దళిత సంఘ ప్రెసిడెంట్ భాస్కర్, సురేష్, సంజీవ, భాస్కరు మరి ఎంతోమంది మహిళలు ఈఎస్ఐ చర్చికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు దాదాపు 200 మంది కార్యకర్తలు జనార్దను, మనోహరు ఆధ్వర్యంలో అందరూ కలిసి నా సమక్షంలో చేరినందుకు వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నంద్యాల పట్టణ అభివృద్ధిని చూసి అలాగే చంద్రబాబు నాయుడు డాక్రా మహిళలకైతేనేమి, పొదుపు లక్షల గ్రూపులకైతేనేమి చేస్తున్న సేవ అయితేనేమి, పసుపు కింద మహిళలకు ఇస్తున్న ఇది అయితేనేమి, ఇవన్నీ కూడా పరిశీలించి వీళ్ళంతా కూడా భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే మనమంతా పేద ప్రజలు కానీ బడుగు బలిగిన వర్గాలు కానీ లబ్ధి పొందుతారని ఈరోజు సిసిఎస్ఐ చర్చి నుంచి అందరూ కూడా అందులో పైగా దళిత సమైక్య ప్రెసిడెంట్గా భాస్కర్ సురేష్ కొనసాగుతున్నాడు. ఆయన కూడా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. వీరితో పాటు యువకులు కూడా పాల్గొనడం చాలా ఆనందదగ్గ విషయం. వీరికి భవిష్యత్తులో కూడా నా యొక్క సహాయ సహకారాలు ఉంటూ వీరికి అండదండలుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పొన్నాపురం కాలనీ నుంచి దళిత సంఘ ప్రెసిడెంట్గా ఏవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని క్రాంతినగర్లో నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి సుజల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి సుజల, టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్, క్రాంతినగర్ గ్రామ సర్పంచ్ కొండారెడ్డి, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అశేషంగా పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా క్రాంతినగర్ కు వచ్చిన నాయకులకు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నాయకులు ఎన్నికల ప్రచారానికి రావడంతో వార్డు ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోనికి చేరడానికి ముందుకు రావడంతో నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి సుజల, టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. క్రాంతినగర్ లో ఈరోజు పొద్దున కేఈ ప్రభాకర్ గారు సుజల ప్రచారం చేసినారు. నేను మధ్యలో జాయిన్ అయ్యాను. క్రాంతినగర్, బొమ్మల సత్రం ఈ ఏరియాస్ అన్నీ మాకు వాటి మీద ప్రత్యేకమైన అభిమానం, అంతకంటే ఎక్కువ వాళ్ళకు మా మీద ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ప్రజలకు న్యాచురల్గానే స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడికి రావడం నిజం చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఫార్మాలిటీ మాత్రం అనమాట. అంతా తెలిసిన వాళ్ళకి ఇళ్ళకు మనం పోతాం ఎలా ఉంటుందో ఇక్కడికి రావడం కూడా అదే విధంగా ఉంటుంది. ఇది ఎన్నికల ప్రచారం కాదు, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి పోయినట్టు ఉంటుంది ఇక్కడికి రావడం అనేది. చాలా బాగుంది. క్రాంతినగర్లో ప్రధానమైన సమస్య మున్సిపల్ వాటర్ లేకపోవడము. ఆ మున్సిపల్ వాటర్ది యాక్చువల్గా అమృత్ స్కీమ్ కింద పెట్టినారు. పోనీ అమృత్ స్కీమ్ అంటే పెద్ద స్కీమ్ ఎప్పుడు జరుగుతుందో అనే డౌట్ ఉన్నప్పుడు మనం ఏం చేసినామంటే రిలవెంట్ వాళ్ళతో మాట్లాడి, పబ్లిక్ హెల్త్ వాళ్ళతో మాట్లాడి అర్జెన్సీ ఉంది ఇక్కడ పెట్టాలి అంటే మున్సిపల్ ఎజెండాలో కూడా పెట్టినారు.
మున్సిపల్ ఎజెండాలో 29వ తారీఖు ఏమో పెట్టినారు. ఆ సమావేశం ఒక 2 రోజులు వాయిదా పడింది. సింగిల్ పాయింట్ ఎజెండాగా మున్సిపల్ సమావేశంలో పెట్టినారు. కొండారెడ్డి గారు సర్పంచ్ రిజల్యూషన్ పంపించినారు, మాకు ఇట్లా వాటర్ కావాలి, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, మున్సిపల్ వాటర్ ఇవ్వండి అని. మున్సిపల్ వాటర్ క్రాంతినగర్ బార్డర్ వరకు వచ్చినాయి. ఆ ఎజెండా టేకప్ చేసే లోపలే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎజెండా టేకప్ చేయలేకపోయినారు. ఎలక్షన్ అయిపోతూనే దే విల్ టేక్ ఇట్ అప్. అండ్ ఇదేం అంత పెద్ద ఇదేమంటారు, చాలా వనరులు కావాలి, ఇది కాదు అనేది కాదు. మన బార్డర్ వరకు మున్సిపల్ పైప్ లైన్ ఉంది. సో అక్కడి నుంచి మనం చేయడమే. సో ఈ ఎలక్షన్స్ అయిపోతూనే ఆ పని జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. సార్ ఎస్పీ రెడ్డి గారు కూడా ఎంపీ ల్యాడ్స్ తరఫున ఎంపీ ల్యాడ్స్ సహాయం చేస్తామని చెప్పినారు. కానీ రోడ్ వైడనింగ్ అనేది యుద్ధ ప్రాతిపదికన చేపట్టి 3 రోజుల్లో ఎంత బాగా చేసినారనేది మీకు తెలుసు. అది అయిపోయింది, కొట్టడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆ రోడ్డు ట్రైన్ టు ట్రైన్ కాన్సెప్ట్తో మధ్యలో డివైడర్స్, ట్రైన్స్, ఫుట్పాత్స్తో బ్రహ్మాండంగా జరగబోతుంది. 13,000 ఇండ్ల వరకు, అంటే చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఒకేసారి అవుతున్నాయి. దీన్ని నంద్యాలను ఒక మోడల్ టౌన్గా చేయాలి అనేది పెట్టుకున్నారు. ఆ విధంగా పోతున్నారు. సో మనం ఇదే అభివృద్ధి కంటిన్యూ కావాలా అంటే చంద్రబాబు గారు ఇదే ఉత్సాహంతో చేయాలి, ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో చేయాలంటే మనం భారీ మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. సో నా రిక్వెస్ట్ ఏమంటే క్రాంతినగర్ ప్రజలకు, టౌన్ ప్రజలకు, అందరికీ నంద్యాల ప్రజలకు ఏమంటే మనము ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుదాం, మన ఓటు ద్వారా మద్దతు తెలుపుదాం, ఓటింగ్లో భారీగా పాల్గొందాం అండ్ భారీగా మెజార్టీ ఇద్దాం, అభివృద్ధి కంటిన్యూ చేసుకుందాం. కాంతినగర్ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఉదయం కాంతినగర్లో తిరిగినాము. చాలా సంతోషం, అందరినీ కలవటము, అందరు తెలిసిన వాళ్ళని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ చేసే విన్నపం ఏమంటే తప్పకుండా మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. సార్ చెప్పినట్టు అభివృద్ధిని ముందుకు తీసుకుపోదాం. నంద్యాల టౌన్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి మనం ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం. మన సుజలా మేడం గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మన కేఈ ప్రభాకర్ రెడ్డి గారు మా కార్యక్రమంలో మన పర్యటనకు వచ్చారు. మా ఊరుకు వచ్చారు. ఈరోజు మా ఇంటింటికి మా గ్రామంలో తిరగడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, మా క్రాంతినగర్కి వచ్చేసి మాకు అభివృద్ధి ముఖ్యము. మేము ఏంటంటే పట్టణానికి అదే నంద్యాల టౌన్కి దగ్గరలో ఉండి మేము పంచాయతీ కింద ఉండడం వల్ల చాలా వరకు వెనకబడినాము. దానికోసం మా ఎస్వీ రెడ్డి గారు సార్ అయితే శ్రీరెడ్డి సార్ అయితే చాలా వరకు మాకు ఎంపీ ల్యాండ్స్ కింద సపోర్ట్ చేశారు. ఈ 3 ఏళ్ల కాలంలో నేను మ్యాక్సిమం ఊరంతా రోడ్లు వేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు మనకు డ్రైన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అదేవిధంగా మంచినీరు చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇక్కడ వాటర్ అంతా ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయి కాబట్టి మేము సార్ను రిక్వెస్ట్ చేశాము. చేస్తే ఖచ్చితంగా మీకు వాటర్, మున్సిపల్ వాటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ మన వెలుగోడు రిజర్వాయర్ నుంచి మన పల్లెకు నంద్యాల మండలం అయితేనేమి, సోస్పాడు మండలం అయితే 2 మండలాలకు మనకు అమృత స్కీమ్ కింద వాటర్ ఇస్తున్నారు. కానీ అది 6 నెలలు పడుతుందని చెప్పారు. ఈ లోపల టెంపరీగా మాకు ఒక 100 కుళాయిలు కావాలని అడగడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మన కర్నూలు జిల్లాలో ఏదైతే మా గ్రామ పంచాయతీ నెంబర్ 1 గ్రామ పంచాయతీ నిలబడి జాతీయ స్థాయి అవార్డు తీసుకోవాలని నా కోరిక ఉంది. అదేవిధంగా మా ఎస్వీ రెడ్డి గారికి అయితేనేమి, మన మినిస్టర్ అఖిలప్రియ మేడం గారికి అయితేనేమి, వాళ్ళు కూడా మ్యాక్సిమం మనకు వచ్చేసి మీ ఊరికి ఏం కావాలో అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తాము, ఈ 2 ఏళ్ళు మేము ప్రభుత్వం అంతకాలము మీకు అడ్డం లేదని వాళ్ళు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి దాన్ని మేము ఎటువంటి బస్సులో వాళ్ళను మేము నమ్మి మేము అదేవిధంగా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా గ్రామం తరఫున 100% మెజార్టీతో గెలిపించేసి దాని కొరకు మా గ్రామ ప్రజలందరూ సపోర్ట్ ఉంది నాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న మహిళలు, చేసేదేమీ లేక వెళ్లిపోయిన ఎమ్మెల్యే రోజా. జిల్లెల్ల గ్రామంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి జవహర్. మిషన్ కాంపౌండ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి.
నంద్యాల నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భూపన్నపాటి నరసింహులు. సాయిబాబా గుడిలో మిగిలిన ఆహార పదార్థాలను పేదలకు పంచిన జెనిటర్ సేవా సంస్థ. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్న మంత్రి అఖిల ప్రియ. నంద్యాల పట్టణంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రోజు రోజుకు బలపడుతున్న టీడీపీ. క్రాంతినగర్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంది గ్రూప్స్ ఎండి శ్రీధర్ రెడ్డి, సుజల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.